తెలంగాణలో చెక్ పోస్టుల రద్దు చేస్తూ జీవో ఇచ్చామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈవీ వాహనాలపై రాయితీలు ఇస్తున్నామని చెప్పారు. ఢిల్లీ లాంటి పరిస్థితి హైదరాబాద్కు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. త్వరలో వాహనాల స్క్రాపింగ్ పాలసీ తీసుకొస్తామన్నారు పొన్నం ప్రభాకర్. ఆటో జనరేషన్ ఆఫ్ ఛాలెంజ్ కూడా అంటే దాన్ని కెమెరా క్యాచ్ చేసి దానికి సంబంధించినది కూడా చేస్తాను. తర్వాత డ్రైవింగ్ మీద అవగాహన కలగడానికి ప్రతి ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో కూడా సిమ్యులేటర్ కూడా కొంత ట్రైనింగ్ సంబంధించిన దానికి ఒక ప్రతిపాదన జరుగుతుంది. ఇది కాక రోడ్ సేఫ్టీ మేము గత సంవత్సరం డిసెంబర్లో ఒక నెల మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నేను వీడియో కాన్ఫరెన్స్ చేసి జిల్లా కలెక్టర్లను ఎస్పీలను ప్రతి అధికారులందరినీ ఇన్వాల్వ్ చేసి రోడ్ సేఫ్టీ పట్ల అవగాహన పెరగాలి, యాక్సిడెంట్ తగ్గాలి, చట్టపరంగా మేము ఈ యాక్సిడెంట్ జరిగినా లేదా ఇటువంటి ఏదైనా రూల్స్ను బ్రేక్ చేసినా వాళ్ళ లైసెన్సులు రద్దు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కాబట్టి రోడ్ సేఫ్టీ గురించి అవగాహన కూడా కల్పించాలనేది చేస్తాము. అంటే రోడ్ సేఫ్టీ అవగాహనకు సంబంధించి చిల్డ్రన్స్ కూడా పార్కులు ఏర్పాటు చేయడానికి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఇప్పటికి ఒకసారి గవర్నర్ గారితో నాచారంలో ఒకటి చేయడం జరిగింది. అట్లనే అన్ని వరంగల్ కానీ చాలా జిల్లాలో కూడా ఈ ట్రైనింగ్ అవేర్నెస్ పార్క్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోడ్ సేఫ్టీ మీటింగ్స్ కూడా జిల్లా వారీగా చాలా కాలంగా జరగలేదు. జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, మా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్, దానికి సంబంధించిన స్టేక్ హోల్డర్స్ అందరినీ పిలిచి ఈ యొక్క రోడ్ సేఫ్టీకి సంబంధించిన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. తర్వాత ఇంకా కొత్త టెక్నాలజీ తీసుకురావాలని ఆటోమేటిక్ డ్రైవింగ్ సెంటర్స్, టెస్టింగ్ సెంటర్స్, ఆటోమేటిక్ వెహికల్ ఫిట్నెస్ సంబంధించినటువంటి మారుతున్న కాలానికి అనుగుణంగా వాటిని కూడా తీసుకొని పోవాలనేటువంటి ఆలోచన చేయడం జరుగుతుంది. అదేవిధంగా హెచ్ఎస్ఆర్పికి సంబంధించి కూడా ఇంకా ఒక ప్రాసెస్ అంటే ఓన్లీ ముందు మైనింగ్ మినరల్స్ వెహికల్స్ ఎందుకంటే డబల్ నెంబర్, ట్రిపుల్ నెంబర్ పోతూ ఉన్నాయి. ఈ టూరిస్టులకు సంబంధించిన వెహికల్స్ డబల్ నెంబర్, ట్రిపుల్ నెంబర్ తోటి పోతుందని ఒక ఆరోపణలు ఉన్నప్పుడు హెచ్ఎస్ఆర్పి ఏదంటే ఇమ్మీడియట్గా హై సెక్యూరిటీ ప్లేట్స్ ఉన్నట్టయితే ఇష్యూ ఉంటుంది. కాబట్టి వాటిని ముందు కామన్గా దానివల్ల ఏంటంటే సుప్రీంకోర్టు డిసిషన్ ఉన్నప్పటికీ కూడా చేస్తే కొంత లక్షల వెహికల్స్కు సంబంధించి ఇబ్బంది అవుతుంది అనేది ఓన్లీ ముందు మైనింగ్, మినరల్ అండ్ కమర్షియల్ వెహికల్స్ సంబంధించి చేసేటువంటి ఆలోచనతో చేస్తాను. నేను మరొకసారి మీ ద్వారా రాష్ట్రంలోని అన్ని కాలేజీలు కూడా లోకల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్, రోడ్ సేఫ్టీ క్లబ్స్, కాలేజెస్, డిగ్రీ, జూనియర్, ప్రొఫెషనల్ కాలేజీలు ఉంటే వాళ్ళు అక్కడికి వచ్చి దీని మీద కొంత అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ రోడ్ సేఫ్టీ వల్ల ఎదురు వాడిని కుదిరితే వాళ్ళ ప్రాణం ఎట్లా అవుతా ఉంది, ఎంతమంది హాస్పిటలైజ్ అవుతూ ఉన్నారు, అటువంటి అంశాలను లెక్కలతో సహా చెప్పేటువంటి విధంగా అది ప్రయత్నం చేస్తాం. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్య ఒకటి క్యాష్లెస్ ట్రీట్మెంట్ స్కీమ్ కింద యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ హాస్పిటల్ జాయిన్ అయినా 1,50,000 రూపాయలని వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం. దీన్ని కూడా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, పోలీస్ తోటి ఒక అనుసంధానంగా రివ్యూ జరిగింది. అందరు ఆఫీసుల నుంచి ఒక్కొక్క పర్టికులర్ ఒక ఆఫీసర్ను కేటాయించి ఈ క్యాష్లెస్ ట్రీట్మెంట్కి సంబంధించి కూడా ఇది జరుగుతుంది. దాని తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి పరిణామం పబ్లిక్ అవేర్నెస్ క్రియేషన్లో ఎప్పుడైతే ఓపెన్ చేసేసినాము 577 కోట్ల ట్యాక్స్ ఉంది ఇప్పుడు ఈవీల ద్వారా. ఇది కూడా మాకు ట్యాక్స్ దాదాపు 170 కోట్ల ట్యాక్స్ వస్తుంది. ఇలా చెక్ పోస్టుల రద్దు అనేటువంటి అంశం నిర్ణయించుకున్నటువంటి ప్రభుత్వం మాది. వాటి దాని మీద 2 నెలలు ఆల్చిపోయింది కాబట్టి ఏదో అనేటువంటి ఆలోచనతో మాట్లాడితే పొరపాటు. ఎందుకంటే ఇంత పెద్ద నిర్ణయము రవాణా శాఖకు సంబంధించి మంత్రిగా నేనే మా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇద్దరం కలిసి ఆ యొక్క క్యాబినెట్ తీసుకుపోయి దాన్ని డిస్కస్ చేసి నేను అందరినీ క్యాబినెట్ తీసేయాలని చెప్పి మాట్లాడి చెప్పించినాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దాన్ని కూడా బ్రీఫ్ చేసి మళ్ళీ ట్యాక్సేషన్ ఎట్లా అని అడిగితే ట్యాక్సేషన్ డిఫరెంట్ సోర్స్లో మనం ఈ యొక్క ఇవన్నీ కూడా టెక్నాలజీని అడాప్ట్